ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఈ వాగ్దానంలో 4 విషయాలు మనం గమనించగలం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడంట. ఎక్కడున్నాడు దేవుడు? తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన సింహాసనం ఆకాశమందున్నది. అక్కడ నుండి దేవుడు నరులను కన్నులారా చూచుచున్నాడు. అంటే ఈ కీర్తన రాసిన దావీదు గారు ఏం చెప్తున్నారు అంటే, ఆయన ఈ కీర్తన ఎప్పుడు రాశాడంటే చాలా కష్టాల్లో, పారిపోవాల్సిన పరిస్థితుల్లో ఈ కీర్తన రాశారు. పారిపోమని సలహా ఇచ్చారు. అయినప్పటికీ ఇలాంటి కష్ట సమయంలో పారిపోగలనా? ఎలా పారిపోవాలి? ఏది క్షేమకరం అని ఆలోచించకుండా దేవుడికి అన్నీ తెలిసే జరుగుచున్నయి. దేవుడు సమస్తమును చూస్తున్నాడు. ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు అని గ్రహించి స్థిరంగా ఉండి, ప్రతి పరిస్థితి దేవునికి అప్పగించుకొని, దేవుని పైనే ఆధారపడి, దేవుని సంకల్పం కొరకు, దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తూ స్థిరముగా ఉన్నాడు. అందుకనే దేవునికి అన్నీ తెలుసు. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు అని గ్రహించి దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకున్నాడు. అలాగే ఉదాహరణకి యోసేపు గారిని చూస్తే, యోసేపు గారు పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. ఒక ముఖ్య దాసుడుగా ఉన్నాడు. అతను ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు. కానీ ఎందుకు పారిపోయి రావాల్సొచ్చింది అంటే, పోతీఫర్ భార్య యొద్ద నుంచి దేవుడు నరులను కన్నులారా చూస్తున్నాడు. నా దేవునికి అయిష్టంగా నేను ప్రవర్తిస్తానా అని చెప్పి ఆ యొక్క ముఖ్య ఉద్దేశంతో యేసయ్య గారు జీవించారు కాబట్టి ఆయన పరిశుద్ధుడుగా జీవించాడు. ప్రతి స్థలంలో, ప్రతి పరిస్థితుల్లో దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవునికి అన్నీ సమస్తము తెలుసు. దేవుని చిత్తంలో అన్నీ జరుగుతాయి అని చెప్పి ఆయన ఎప్పుడు తొందరపడలా. దేనికి అధైర్యపడలా. స్థిరంగా ఉన్నాడు. ఎక్కడున్నా కూడా కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, వేదనలో ఉన్నా, నిందల్లో ఉన్నా ప్రతి పరిస్థితిని దేవునికి అప్పజెప్పి, దేవుని మీద స్థిరమైన మనసు పెట్టుకొని స్థిరంగా ఉన్నాడు. దేవుని పట్ల స్థిరంగా ఉన్నాడు. దేవుని పైన ఆధారపడ్డాడు. అందుకనే యేసేపు గారు పరిశుద్ధులుగా జీవించాడు. అలాగే ప్రతి విశ్వాసి గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని అనుక్షణం కన్నులారా చూస్తున్నాడు. మనం ఒక్కళ్ళమే ఒంటరిగా రూమ్‌లోనే ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం జనాల మధ్యలో ఉండొచ్చు. దేవుడు మనల్ని చూస్తా ఉన్నాడు. మనం ఎక్కడున్నా దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం నిందల్లో ఉండొచ్చు, అవమానాల్లో ఉండొచ్చు, వేదనలో ఉండొచ్చు, అపజయంలో ఉండొచ్చు, జయంలో ఉండొచ్చు. ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్న ముఖ్య ఉద్దేశం కలిగి ఉంటే పరిశుద్ధులుగా జీవించడానికి అవకాశం ఉంటది. దేవుడు మనల్ని చూడల్లే, దేవుడు మన పరిస్థితులన్నీ చూస్తాడా అని అనుకుంటే అవి ఆ యొక్క పరిస్థితులు దారి తప్పేవిగా ఉంటాయి. కాబట్టి ఒక విశ్వాసి మర్చిపోకుండా ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చూచుతూనే ఉంటాడు. దేవుడు చూస్తున్నాడన్న భయం కలిగి ఉండాలి. ఉదాహరణకి జకరయ్యను చూశాడు. జకరయ్య ఎక్కడున్నాడు? చెట్టు మీద ఉన్నాడు. చెట్టు దాకా వచ్చాడు. చెట్టు దగ్గరికి రాంగాల్నే, చెట్టు కిందకి రాంగాల్నే పైకి చూచి జకరయ్య దిగిరా అన్నాడు. అయితే పైకి చూసాడు. చెట్టు మీద ఉన్నాడని చూసాడు. దిగిరా అని పిలిచాడు. అయితే జకరయ్య అని పిలిచాడు. కాబట్టి దేవునికి సమస్తము తెలుసు. నువ్వు తెలుసు, నీ పేరు తెలుసు, నీ పరిస్థితి తెలుసు, నీ నిందలు తెలుసు, నీ అవమానాలు తెలుసు. నీకున్న ప్రతి ఒక్క పరిస్థితిని దేవుడు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం పట్టుకొని ఎవరైతే దేవునిపై ఆధారపడి జీవిస్తారో వారు పరలోక రాజ్యంలో పరలోక రాజ్యంలో గొప్ప సంపదను సమకూర్చుకుంటారు. నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటారు. అబ్రహాం గారిని చూచారు. అబ్రహాము ఎలా కనపడ్డాడు? దేవునికి భయపడేవాడిగా దేవునికి కనపడ్డాడు అబ్రహాము. అందుకనే అబ్రహాం గారిని దీవించాడు. దేవుడికి భయపడే వారిని దేవుడు ప్రత్యేకంగా చూస్తాడు. అయితే నతానియేలు గారిని చూసాడు. ఎక్కడ చూసాడు? నువ్వు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను చూశానన్నాడు. అంటే మనం ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తూనే ఉంటారు. మనం ఉన్న ప్రతి పరిస్థితిలో దేవుడు మనం ఏం చేస్తామో, దేని మీద ఆధారపడతామని గమనిస్తూనే ఉంటారు. దేవుడు నిన్ను చూచుచున్నాడని మరవకూడదు. దేవుడు చూస్తున్నాడనే భయము మనకు ఉందా? లేదా? ఈ యొక్క ముఖ్య ఉద్దేశాలు కలిగి ఉంటే మనం పరిశుద్ధులుగా జీవించగలం. దేవుడు చూచుట లేదని తలంచవద్దని బైబిల్ సెలవిస్తుంది. భూలోక నివాసులందరి వైపు దేవుడు చూస్తున్నాడని బైబిల్ సెలవిస్తుంది. నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా అని
బైబిల్ సెలవిస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయం 8 వచనం చూస్తే, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా అంటే దేవుడు ప్రతి మనిషి దగ్గరికి వచ్చి వారిని పరిశీలిస్తూ ఉంటాడు. మనకున్న ప్రతి పరిస్థితిలో మనం ఏం చేస్తాము అని దేవుడు పరిశీలిస్తూనే ఉంటారు. కాబట్టి కంటిని నిర్మించిన ఆ దేవుడే అన్నిటిని చూచుచున్నాడు. ప్రతి విశ్వాసి దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నారు. దేవునికి అవిధేయంగా మనం చేస్తే దేవుడు దాన్ని చూస్తూనే ఉంటారు. దేవునికి విధేయులుగా మనం ఉంటే దేవుడు మనల్ని చూస్తూనే ఉంటారు. దానికి తగ్గ ప్రతిఫలం మనం పొందుతాము అని ప్రతి విశ్వాసి గమనించి మనల్ని మనం పరీక్షించుకుంటూ మన విశ్వాసి యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటే దేవుని యొక్క రాజ్యము అంటే పరలోక రాజ్యములో మనం వెళ్ళినప్పుడు వాటి యొక్క ఫలం మనం కోసుకుంటాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో తండ్రికే చెందును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు.